గురుగారు నమస్కారం. నమస్కారం. ఓకే. ఇప్పుడు ఏ గ్రహానికి ఏ స్టోన్ పెట్టుకోవాలి? ఏ గ్రహం వల్ల ఏం జరుగుతుంది అనేవి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం గురుగారు. ఫస్ట్ గ్రహం ఏంటి? శుక్ర గ్రహము. హ్మ్. శుక్రుడు అంటే వీనస్. హ్మ్. వీనస్ అంటే తెల్ల బెబ్బెలరు. హ్మ్. తెల్ల బెబ్బలకు వైబ్రేషన్ ఉండాలి. ఈ శుక్ర గ్రహానికి సంబంధించింది వజ్రం. ఇంగ్లీష్లో అయితే డైమండ్ అంటాము. ఈ డైమండ్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. ఇవి బయట చిన్న చిన్న ఉంటాయి, మన ముక్కు పుల్లలాగా. కాబట్టి హ్మ్. పెద్ద డైమండ్లు కావాలంటే లక్షల్లో ఉంటాయి. వాటిని మేము కూడా డిస్ప్లే చేయలేము, తెచ్చుకోలేము. హ్మ్. కాబట్టి సెంట్లలోనే మనం పెట్టుకోవాల్సి వస్తుంది. చాలా కాస్ట్లీ ఉంటుంది, సెంట్లలోనే పెట్టుకోవాల్సి వస్తుంది. వజ్రం అంటేనే చాలా అన్ని స్టోన్లలో అది పవర్‌ఫుల్ అండ్ కాస్ట్లీ. పవర్ఫుల్, కాస్ట్ ఎక్కువ. కాబట్టి దీన్ని సెంట్రల్లో పెట్టుకోవాలి. పవర్ బాగా పనిచేస్తుంది. ఈ క్యారెట్లలో కావాలంటే ఇక స్పెషల్గా డబ్బులు కట్టి తెప్పించుకోవాల్సి వస్తుంది. ఇంకా ఈ బెబ్బెలకు వైబ్రేషన్ ఉంటే స్టోన్ ఒరిజినల్, డైమండ్ ఒరిజినల్. ఇంకా డైమండ్ లీడ్ ఉన్నాయి. వీటి మీద ఇట్లా పెడితే ఓపెన్ అయిపోతే డైమండ్ ఒరిజినల్, లేకపోతే డూప్లికేట్. ఒకటి పెట్టి కూడా చూపిస్తాం. ఇక్కడ ఇలా ఓపెన్ అయిపోతే ఒరిజినల్ డైమండ్, డూప్లికేట్. అదే ఈ శుక్రగ్రహం బాగాలేకపోతే ఏమైందంటే ఫస్ట్ పెళ్లి కాదు, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. పెళ్లి ఎందుకు కాదంటే వాళ్ళకి ఫీలింగ్స్ అనేటివి బంద్ అవుతాయి. అంటే ఎదుటి వ్యక్తి మీద అట్రాక్షన్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలన్న కోరిక పుడుతుంది. కోరిక పుడితేనే పెళ్లి అవుతుంది. ఎప్పుడైనా సరే కోరికుంటే నేను పెళ్లి చేసుకుంటా అంట, మనోడు పెళ్లి చేసుకుంటా అంటలేడు. అట్లా ఆ కోరిక అనేది ఉండాలి మనిషికి. అంటే శుక్రుడు బాగాలేకపోతే కోరిక అనేది ఉండదు. అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ శుక్రగ్రహం బాగాలేకపోతే పెళ్లి వాయిదా పడుతుంది. అసలు పెళ్లి కాన్సెప్ట్ ఎత్తితే కోపం వస్తుంది వాళ్ళకి. పెళ్లి వద్దు నాకు అంటాడు. అంటే ఫీలింగ్స్ ఉండవు వాళ్ళకి. శుక్రగ్రహం సంబంధించిన డైమండ్ చెక్ చేసి ఈ డైమండ్ వాళ్ళ చేతికి పెట్టేస్తే పెట్టుకున్న 3 నెలల్లో పెళ్లి అయిపోతుంది. నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే పెళ్లి కానీ వాళ్ళు ఉంటే ఎంత పెద్ద క్రిటికల్ అయినా సరే 3 monthsలో మ్యారేజ్ అయిపోతుంది. వాళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఉన్నా సరే మ్యారేజ్ కంపల్సరీ అవుతుంది. అంటే వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరెవరు వచ్చేస్తారు వాళ్ళ దగ్గరికి. బాగా డబ్బిస్తుంది. ఇది కూడా శుక్రుడు కూడా డబ్బిస్తాడు. భార్యాభర్తలు కొట్లాడుతుంటే కొట్లాటలు బంద్ అవుతాయి. సంసారాలు మంచిగా ఉంటారు. ఎక్కువ శాతం విడాకులు అవుతున్నాయి. ఎందుకైతున్నాయంటే అందరూ డబ్బుండి డైమండ్స్ పెట్టుకుంటారు శరీరం మీద. అవసరం లేనిది కూడా డైమండ్ శరీరం మీద వేసుకుంటే ఎక్సెస్ అయిపోయి భార్యాభర్తలు విడిపోతారు. అంటే అది ఎక్కువ అవుతుంది. ఏదైనా మనం అతి తింటే అజెక్ట్ అవుతుంది. అలానే వజ్రాలు కూడా శరీరం మీద ఎక్కువ వేసుకుంటే భార్యాభర్తలను సఖ్యత కోల్పోయి విడిపోతారు. అదే భార్యాభర్తలు కొట్లాడుతుంటే ఎవరికైతే శుక్రుడు బాగాలేడో వాళ్ళకి డైమండ్ పెట్టేస్తే సఖ్యత పెరిగి మంచిగా సంసారం చేసుకుంటారు. జనరల్ గా డైమండ్ నెక్లెస్ అని, డైమండ్ రింగ్స్ అని పెట్టుకుంటూ ఉంటారు కదా. అందుకే అందరు విడిపోతారు. ఎవరుంటారు జంటలు 1 year కానీ ఎక్కువ ఉంటారు, సంసారం చేయట్లేదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్స్ వాటిల్లో కూడా ఎంగేజ్మెంట్ కి ఇచ్చే కపుల్స్ డైమండ్స్ ఫేక్. డైమండ్స్ కావాలి, రియల్ డైమండ్స్ కూడా చేయించుకుంటారు కదా. చేయించుకుంటే అది వేరు. మామూలుగా కపుల్స్ రింగ్స్ అన్ని ఉంటారు, అవి డైమండ్ కావాలి. అంతే ఫేక్ రింగ్లు, అంతే స్టోన్ గాజు ముక్కలు. నేను చేసాడా మస్తుగా. నాది రియల్ డైమండ్స్. చెక్ చేసే తెలుస్తుంది. పెట్టండి, చెక్ చేస్తా. ఇది రియలే గురు. అరే పెట్టండి తెలుస్తుంది ఇప్పుడే. ఒరిజినల్ డూప్లికేటా మీరు అంత దాకా ఎంత పోతురు? పెట్టండి, ఓపెన్ అయితే ఒరిజినల్, లేదంటే డూప్లికేటు. దీనికి అన్ని ఎన్ని ఉన్నాయి మొత్తం మీద? ఒక 20 ఉన్నాయి. 20 కాడ 20 మస్తుగా 50 ఉన్నాయి అన్ని కలిపి. ఇప్పుడు ఈ వెబ్బాలకు ఓపెన్ అయితే ఇది ఒరిజినల్, లేదంటే గాజు ముక్క. దీనికి వైబ్రేషన్ ఉంటేనే ఒరిజినల్ ఉన్నది. ఓకే, ఇట్లా వైబ్రేషన్ ఉండాలి, ఉంటే ఒరిజినల్, లేదంటే డైమండ్ కాదు. అదేమన్నా చిన్నమని చూసా ఒరిజినలే. మరి మీరు ఆ డైమండ్ పెట్టుకుంటే ఫీలింగ్స్ బంద్ అయితే ఎక్సెస్ అయిపోతుంది. ఇప్పుడు నాకేం పెళ్లి మీద అంత పెద్ద ఫీలింగ్స్ లేవు. అదే మరి అది పెట్టుకుంటే బంద్ అయిపోతాయి. అంటే అవసరం లేదు, ఉల్టా అవుతుంది. పర్వాలేదు. అయితే పెళ్లి కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నా, పెళ్లికి ఇబ్బంది పడుతున్నా, పెళ్లి కావాలన్నా, భార్యాభర్తలు కొట్లాడుతున్నా, ఈ శుక్రగ్రహం సంబంధించిన డైమండ్ పెట్టుకుంటే వాళ్ళు కొట్లాటలు బంద్ అయిపోతే ఆరోగ్యంగా ఉంటారు. ఇది అనారోగ్య సమస్యలు కూడా తగ్గిస్తుంది, డబ్బు కూడా బాగానే వస్తుంది. ఇది కూడా. సో ఇప్పుడు కాపురం బాగుండాలి అంటే వజ్రం పెట్టుకోవాలి. మొగుడు పెళ్ళం ఇద్దరు పెట్టుకోవాలా? ఇద్దరికి ఒక్కరికే బాగుండదు. ఎవరికి ఒక్కరికే శుక్రగ్రహం బాగాలేకపోతే కొట్లాడుతుంటారు. ఆ ఒక్కరిని సెట్ చేసి స్టోన్ పెట్టేస్తే కొట్లాడుకోవడం అనేది బంద్ అవుతుంది. సఖ్యత పెడుతుంది ఇద్దరికి. లేకపోతే రాత్రి కూడా ఇద్దరు పట్టించుకో కొట్లాడతారు. భార్యాభర్త ఎప్పుడు కొట్లాట వస్తుంది? ఒకరి మీద ఒకటి అట్రాక్షన్ తగ్గిపోతే నాకు కోపం వస్తుంది.
ఓకే. నన్ను పట్టించుకుంటలేమంట. అంటే మనకి ఏదో పని ఉంటుంది, ఆ గ్రహం అట్లా చేస్తుంది, క్రియేట్ చేస్తుంది బయట పని. టైంకి ఇంటికి రాకపోవడం, భార్య మాట వినకపోవడం, లేదా భార్య మాట భర్త మాట భార్య వినకపోవడం, ఇవన్నీ ఓకే. ఇబ్బందులకు ఈ వజ్రం పెడితే వాళ్ళలో అట్రాక్షన్ పెరిగిపోయి ఈ కోపం ఇవి తగ్గిపోయి మంచిగా ఉంటుంది. ఓకే. దానికి ఈ వజ్రం పెట్టుకోవాలి. వజ్రం పెట్టుకున్నాక అన్ని రకాలుగా ఈ పిల్లలు కావడానికి కూడా శుక్రుడు సహకరిస్తాడు. శుక్రుడు బాగుంటేనే సంసారం ఉంటే సంసారం అంటే పిల్లలు అవుతారు. కాబట్టి శుక్రగ్రహం కంపల్సరీ డైమండ్ పెట్టుకోవాలి. ఎవరు అలాంటి వాళ్ళు నుండి మన దగ్గరికి వస్తే చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. పెళ్ళి అయిపోతుంది, పిల్లలు అవుతారు, కొట్లాటలు బంద్ అవుతాయి, డైవర్స్ దగ్గరికి వస్తే కూడా ఆగిపోతుంది. కాబట్టి మీరు ఎవరున్నా సరే రావచ్చు మన దగ్గరికి. ఓకే.